కానీ ఆయన నేను ఎప్పుడు చూడలేదు. ఆయన మరణం గురించి అపోలో వాణి మనల్ని స్పష్టంగా హెచ్చరించింది. ఆయన మరణానికి కారకులైన వారిని ఎవరినైనా సరే శిక్షించాలని అపోలో అభిమతం పెట్టారు. కానీ ఎక్కడున్నారు హంతకులు? ఇంతకాలం దాకా వాళ్ళని కనుక్కోవడం ఎలా? ఇక్కడే ఈజిప్ట్లోనే ఉన్నారని భగవద్వాణి చెబుతోంది. జాగ్రత్తగా వెతికితే పట్టుకోవడం కష్టం కాదు. లయస్ హత్య చేయబడింది ఎక్కడ? ఈ ప్రాసాదంలో, బయట ఎక్కడైనా? ఈ దేశంలోనూ వేరే దేశంలో? దైవ సందేశం కోసం దీప్స్ నగరం నుంచి బయలుదేరాడని కథనం. కానీ ఆయన తిరిగి రాలేదు. మరి ఆయనతో ప్రయాణం చేసిన ప్రయాణికులు అందరూ ఆయనతో పాటే హత్య చేయబడ్డారు. కానీ ఒక్కడు మాత్రం తప్పించున్నాడు. ఆ ఒక్కడు కూడా ప్రాణాలు దుఃఖితో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వాడు కూడా అక్కడ తానేం చూశాడో చెప్పగలుగుతున్నాడు. కానీ ఒక్క విషయం తప్ప. ఏమిటా ఒక్క విషయం? నిజమంతా ఒక్క విషయం మీద ఆధారపడి ఉందేమో. ఇలాంటి చిన్న విషయాలే మన ఆశలకి అనుకూలాలు అవుతాయి. లయస్ ని ఓ దొంగలు ముక్కు చంపిందని ఏ ఒక్కడో కాదు, అంతా మూకుమ్ముడుగా కలిసి ఆయన హత్య చేశారు. దొంగ ఒక మహారాజుని హత్య చేయడానికి సాహసిస్తాడు. ఇక్కడ ఈ నగరంలో కొంతమంది కుట్రదారుల మద్దతు లేకుండా సాధ్యమా? మేము ముందు అలాగే అనుకున్నాము. కానీ మహారాజు మరణించడంతో ఆ బాధలు మమ్మల్ని మీ మహారాజు హత్య చేయబడితే ఏవో బాధల్లో ఉన్నామని మహారాజు హంతకుండా వెతకడం ఏమిటా బాధలు? ఫిలిస్తీ రాక్షసు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. ఈ దీప్స్ నగరం మా కళ్ళ ముందే గమనించబడుతోంది. ప్రభు, ఆ సమయంలో మహారాజు మరణం ఎలా సంభవించిందో ఆలోచించే స్థితిలో లేదు. నేనే విచారణ జరిపిస్తాను. ఈ హత్య వెనుకున్న రహస్యాన్ని ప్రభు, మీరు మీ విధిని అమోఘంగా ధన్యులం. ఇక మాకు సెలవు. చనిపోయిన మహారాజు పట్ల అపోలో చూపించిన ఆర్ద్రతే మనకి మార్గదర్శకం కావాలి. అది నెరవేర్చడానికి ఈడిపస్ మహారాజు కంకణం కట్టుకున్నాడు. భగవద్వాణిని విడిపించి మనకు మార్గం చూపించిన అపోలో భగవానుడే మనకు మార్గం చూపిస్తాడు. పదండి, మన వాళ్ళందరినీ తీసుకొద్దాం. పదండి. స్వర్ణ దేవాలయం నుంచి వార్త వచ్చింది. నా హృదయం భయాందోళన మధ్య రెపరెపలాడుతున్నది. అమ్మా ఆర్టెమిస్, భగవాన్ జియస్, తండ్రి అపోలో, మమ్మల్ని కరుణించండి. మీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని పునీతం చెయ్యండి. మా చీకటి జీవితాలకి వెలుగులు పంచండి. మృత్యుదేవత, ఇకనైనా మా నగరాన్ని విడిచిపో. కాటకాల నుంచి, పసిపాపల ఆక్రందనల నుంచి, ఈ నిరంతర సంక్షోభం నుంచి, మృత్యుదేవత వికటాట్టహాసం నుంచి మీరు అందరి దేవుళ్ళని అర్చించడం విన్నా. మీ ప్రార్థనను నేను మన్నిస్తాను. మీరు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీరు నేను చెప్పే విషయాన్ని ఆమోదిస్తే మనం తొందరగా శాప విముక్తులం కాగలమని నా విశ్వాసం. మీ శ్రేయోగామిగా, ఈ నగర ప్రభువుగా మీ అందరికీ ఓ ప్రకటన చేస్తున్నాను.